మొత్తం మీద నిన్న హైదరాబాద్ అందరు చూపిస్తే ఇక నేను హైదరాబాద్ ఇడిచే పోనక్క ఈడనే ఉంటా అన్నది మా చెల్లె. మరి ఇలా వార్త తెచ్చిందో లేదో. ఓ చెల్లె ఉన్నావానే? ఈ ఇల్లు పాడవడా, ఒక ఇల్లు దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. ఈ ఎండలల్లో తిరిగి తిరిగి అలసిపోయినా. ఎవరన్నా ఉన్నారో ఇళ్ళనైనా? ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా ఉండి పాడైతలేరు. అగో గిదేమో ఎటో తిరుగుతుంది. ఓ చెల్లె, ఓ పోరి ఎటు తిరుగుతానవే? ఎటు పోతాను? ఆర్త తెచ్చినవా లేదా? నువ్వు ఇక్కడ పెద్ద అద్దాడ మేడలలో ఉంటున్నావు అని అనుకున్నా. ఆ రూమ్ ఎట్లా పాడైంది? చిన్న అర్ర లెక్క. ఏమన్నా అందంగా ఉందా అని అందుకే ఆ రూమ్ వద్దని మంచి ఇల్లు చూద్దామని వచ్చిన. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇల్లు కిరాయికి దిగాలంటే గుండె ధైర్యం కాదురవ్వ, జేబుల కిడ్నీ ఉండాలి. ఒక్కో ఇల్లు కిరాయి చూస్తే గుండె అయినంత పని అవుతుంది. అసొంటిది నువ్వు రూమ్ల కోసం చూస్తానవాయే? అవునే అక్క, ఇప్పుడు నేను అమీర్పేట్ సెంటర్లో ఉన్నా. ఇక్కడ రూమ్ కోసానికి పోతే ఓనర్లు అయితే షాక్ల మీద షాక్లు ఇస్తారే అక్క. చిన్న రూమ్కే 20,000 అని చెప్తారు. అందుకని పంజాగుట్టకు పోయి అడిగితే 25,000 అని చెప్తారే అక్క. మరిగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సుతం పోతే ఏమవు? 5,000, 6,000కే దొరకపోతుండేనా రూములు? అటు సుతం పోయినాయి అక్క. అక్కడ ఇంకా చిన్నరలకి 40,000, 50,000 చెప్తారు. నేను నడుచుకుంటూ ఊడి చూసి ఆ ఓనర్లు టూలెట్ ఉన్నా కూడా లేదని చెప్తారు. వాయమ్మో, మొన్నటిదాకా చిన్నరకు 30,000 ఉండే, గప్పుడే 40,000 చేసిండ్రా. అందులో ఏమైనా బంగారం పండించుకుంటున్నారా? అయ్యేంది? బంగారం కాదే అక్క, కిచెన్కి బాత్రూమ్కి మధ్యలో బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో వండుకుంటే కాలేమో కిచెన్లో, ఆ తలకాయ ఏమో బాత్రూమ్లో ఉంటుంది. దీనికే ₹1,00,000 అడ్వాన్స్ అంట. మరి ఇచ్చి రాకపోయినావు? ముందే నేను పట్నంకి కొత్తగా వచ్చిన, నాకు ఏం తెలియదు ఇక్కడ. మా బాబు పైసలు ఇవ్వలేదు సారు అని ఆ ఓనర్లకు పోయి చెప్తా అంటే, ఏడికెళ్ళి వస్తారమ్మా ఇలాంటి వాళ్ళందరూ నడివీళ్ళకి వెళ్ళి అని తిడతాడు. వాడు ఇండ్లు ఉంటే వాడి దగ్గర పెట్టుకోవాలి, నన్ను ఎందుకు, నా మీద ఎందుకు అరుసుడు? చిన్న రూమ్కు ₹1,00,000 అడ్వాన్సా? ఆ పైసలను మితికి దింపుతారా? అయ్యేంది? ఏం ఓనర్లే, వీళ్ళు భలే ఇంటర్నేషనల్ బిల్డప్ ఇస్తున్నారు కదా. ఇంకొక ఓనర్ని అడిగితేనేమో మా ఇంట్లో IT ఎంప్లాయీస్ మాత్రమే ఉండాలమ్మా అని అన్నాడు. నేనేమో నాకు జీతం తక్కువ సారు అని చెప్పవైతే. అరే ఏం గర్రచ్చిందే? అయినా గీ మెయిన్ సిటీలా అంతటా గిట్లనే ఉంటాయి. మనం ఏడుండుడే? ఫుట్పాత్ల మీద ఇల్లు కట్టుకున్నాడా, లేకపోతే శివార్లో ఉండి జర్నీలు చేసుడు అవుతుందో ఏందో? అదే కాదక్క, ఇక్కడున్న జనాలు ఇక్కడ కిరాయిలకు భయపడి అందరూ మళ్ళీ ఊర్లకు పోయేటట్టున్నారు. సంపాదించిందంతా కిరాయిలకే అవుతుంది. ఇక్కడ ఇంత కిరాయిలు కట్టుకొని ఉండే బదులు ఊర్లకు పోయి 4 బర్రెలను మేపుకోవడమే నయంగా ఉంది. అయ్యో, అంతగానే మేం భయపెట్టిండ్రే నిన్ను? నానమ్మ కంటే నయమని పడితివి. 9 దాటితే గేట్ వేస్తాం, నీళ్ళు ఎక్కువ వాడొద్దు, కరెంట్ బిల్ రావద్దు, చుట్టాలు రావద్దు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండే, డీమార్ట్ లిస్ట్ ఇచ్చినట్టు. అదే ఒకవేళ రాత్రి నైట్ షోకి పోయి ఇంటికి వచ్చిందనుకో, గేట్ తాళాలు ఎత్తారు కదా, అప్పుడు బయట ఉండుడేనా? ఆ నైట్ డ్యూటీ చేసేటోడు తెల్లందాక గేటు ముంగల్నే బజల చేయాలి అన్నట్టు. ఆయన గింత కిరాయిలు పెంచి డైమండ్లు కొంటారో ఆ పైసలతోని? డైమండ్స్ కాదే అక్క, వాళ్ళు కొత్తగా అక్కడ ఇల్లు కట్టుకుంటారంట. అదే బ్యాచిలర్స్కి అయితే అసలు ఇల్లు ఉడియారంట, బయట నుంచి బయటకే గెంటెత్తారంట. మరి హైదరాబాద్లో ఇల్లు కావాలంటే ఆ బ్యాచిలర్స్ పెళ్లి చేసుకొని రావాలా ఏంది? అరే ఏం గర్రనే, అయినా బ్యాచిలర్స్ లేకపోతే ఈ IT సిటీనే లేదు. గసంటి ఓనర్లకి జనాలు గట్టిగానే బుద్ధి చెప్పాలి. అందుకే నువ్వు ఇక్కడ ఇంత చిన్నర్రలు ఉంటున్నావా అక్క? నేనేమో నువ్వు ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉంటున్నావు అని ఊర్లో అందరికీ చెప్పుకుంటున్నా. నీకంటే నేనే నయం కదనే, ఊర్లో మంచిగా పెద్ద బంగ్లాలు ఉంటున్నా. మరి ఏమనుకుంటున్నావు? పట్నం పట్నం అంటివి, ఇంకా ఏం చూసినావు? ఆగు, ముందున్నది ముసల పండుగ. ఈ అర్రకే 15,000 చెల్లె. అవి కట్టలేకనే నా దోస్తు నేను కలిసి ఉంటివి. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఆయనని దాన్నేమో పంపిస్తే నేను ఇప్పుడు ఒక్కదాన్నే కట్టుడవుతుంది ఇక రెంట్ అంతా. ఇదంతా చూసిన తర్వాత ఇంకా అంటానక్క, నేనేమననే, మీ దోస్తుని రమ్మని ముగ్గురం కలిసి ఉందాం, నేను ఇక్కడనే ఉంటా. అబ్బా మా మంచి చెల్లె, ఫోన్ చేస్తా కానీ చూసిండ్రా జనాలు హైదరాబాద్లో కిరాయి పంచాయతీ ఎట్లున్నదో? వచ్చిన జీతంలో సగం కంటే ఎక్కువ కిరాయే కట్టుడవుతుంది. ఇది కిరాయిలో ముచ్చట.